హిందూ మతం మత మార్పిడి చేయలేదు. నేను ఇంతవరకు చదివినటువంటి ఋగ్వేదంలో ఉన్నటువంటి వచనాలు ఏం చెప్తున్నాయి? హిందూ మతం కేవలం మత మార్పిడి మాలాగా విద్యాబోధన చేసి వైద్య సేవలు ఇచ్చి సామాజిక స్పృహ పెంచి ఇండిగో రెబెలియన్ లాంటి దేశ స్వాతంత్రం కోసం పోరాడేటటువంటి ఉద్యమాలు చేసినటువంటి చేయడం కారణంగా వచ్చినట్టు కాదు కదా మత మార్పిడి. వీళ్ళు గొంతు మీద కత్తిపెట్టి చేసింది కాదా మత మార్పిడి? స్వార్థను ప్రకటించి మనుష్యులను మతంలోకి ఆహ్వానిస్తాం. వీళ్ళేం చేస్తారు? దేవుళ్ళనే మత మార్పిడి చేస్తారు కదా. ఇక్కడ పోచమ్మ, మెల్లమ్మ, పుల్లమ్మ వీళ్ళందరూ హిందువులా? కాదు, వచ్చి పైన చేయబెడతారు నేను మీకంటే గొప్ప దేవుడిని. వీళ్ళందరూ కూడా ఇప్పుడు హిందువులు అయిపోవాలా? కాలేదా? జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. హే గోరెస్, హాయ్. అయితే ఈ రోజు ఎవడి గురించి ఉన్నాడు కదా, పగడాలి గాడు. పగడాలు పగిలిందా ముత్యాలు దోల నీరిందా. వీడికి బాగా ఎక్కువైపోయింది కదా మధ్యన. వీడికి వారోత్సవాలను పెట్టి కరుణాకర్ గారు బాగా ఏట్రా అమెరికాలో ఏంటది ఆ ఊరు పేరు? అది నీ బాబుదే. మన ఆయనది మా మై రాజు నా రాజు రాజు. ఈడు మోస్ట్ గొర్రె నవ్వు ఈడు. మరి ఎవరుకున్నారు? మై కింగ్. ఈడు ఎంత ఒళ్ళు పోతరం కాకపోతే సనూతనం అంటావా? ముష్టి గొరగా ముష్టి మూత వేసుకొని పేడ మొహం వేసుకొని నా నాయన నా బాబు ముష్టి నవ్వేసుకొని నవ్వెందుకు రా వస్తుంది పనికి మళ్ళీ నీకు స్పీచ్ ఇస్తున్నావు నవ్వెందుకు?